హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 19. వైషు, నాకు నువ్వంటే చాలా ఇష్టమే. యు ఆర్ మై ప్రిన్సెస్. సారీరా వైషు, ఏడ్చావా నా కోసం అని అంటాడు విక్కీ. అప్పుడు వైషు చెప్పడం స్టార్ట్ చేసింది. అవును, నీ లవ్ నాకు తెలుసు. నువ్వు నన్ను చేసుకోవడం కన్నా అన్వితని చేసుకోవడం కరెక్టేమో అనిపించింది. చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు. అమ్మ ఫోర్స్ చేస్తే వచ్చా ఇక్కడికి. కానీ నీ సర్ప్రైజ్‌కి ఫిదా అయిపోయా అని అంది. విక్కీ ఫేసు బ్లష్ అయ్యింది. సరే టైం అయింది పద అంటూ స్టేజ్ దగ్గరికి వెళ్లారు. ఇక మన సునంద సీన్‌లోకి అప్పుడే వచ్చింది. అప్పుడే వచ్చిన సునంద కోపంతో ఒక్కసారిగా రగిలిపోతుంది. కానీ గెస్ట్‌లందరి ముందు కూడా విలన్ అవ్వకూడదు అని కంట్రోల్ చేసుకుంది. ఇదంతా విక్కీ అబ్జర్వ్ చేశాడు కానీ ఏమీ పట్టనట్టు వ్యవహరించాడు. అన్వేష్, అన్వితల ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు విక్కీ. అన్వేష్, అన్విత, విక్కీ, వైషుల ఫ్యామిలీలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఫోటోలతో, వీడియోలతో సందడి చేశారు అందరూ. ఇది వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ కింద ఉంది. ఎంగేజ్‌మెంట్ అయ్యాక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కరు తప్ప. అదేనండి సునంద గురించి అంటున్నా. కారులో స్ట్రెయిట్‌గా ఒక బార్ ముందు ఆపింది. అదృష్టవశాత్తు సునందకి ఎవరో తెలీదు. బార్‌లో దానికి కోపం పోయే వరకు మద్యం సేవిస్తూనే ఉంది ఫుల్‌గా. ఇక ఫుల్‌గా తాగేసి ఇంటికి వెళ్ళింది. అక్కడ లోపలికి వెళ్ళగానే విక్కీతో పాటు అందరూ కిందే ఉన్నారు. అప్పుడు కృష్ణగారు ఇలా అన్నారు. ఆగక్కడ, ఎక్కడికొస్తున్నావు అని కోపంగా అన్నారు. దాంతో సునందకి తాగింది సగం దిగింది. ఏమంటున్నారు అని అంది తడబడుతూ. చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి చూడు అని అన్నారు కృష్ణగారు. సరే అని చూసింది. అంతే, చేతిలోంచి పేపర్స్ పడేసింది ఒక్కసారిగా. ఇదేంటండి అని కంగారుగా అడిగింది సునంద. విడాకులు అని బదులిచ్చారు కృష్ణగారు. అదే ఏ కారణం చేత ఇచ్చారు అంటున్నానని తిరిగి ప్రశ్నించింది సునంద. కారణం కాదు, కారణాలంటే బాగుంటుంది అని అంటూ కోపంగా చూశారు కృష్ణగారు. సునందకి కొంచెం చెమటలు పట్టాయి. అయినా కూడా బయటికి కనిపించకుండా కవర్ చేస్తుంది. ఏంటి డాడీ, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ వయసులో విడాకులిచ్చి ఏం చేస్తారు? అయినా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. నేను చెప్తా కళ్యాణ్ అంటూ విక్కీ ముందుకు వచ్చి ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం డాడ్ ఒక ఆమెను ప్రేమించారు. ఆమె పేరు అరుణ. ఆమె కూడా ప్రేమించింది. కానీ మామ్ అంటే ఈ సునందని డాడీకిచ్చి పెళ్లి జరిపించాలని ఇంట్లో వాళ్ళు ముందు అనుకున్నారు. కానీ డాడీకి అరుణ గారికి పెళ్లి జరిగింది. దాంతో ఈ సునంద గుండెల్లో రాయి పడింది. ఈ ఆస్తంతా అరుణ గారికి వెళ్ళిపోతుంది అని భయపడింది. ఏదో రకంగా వీళ్ళని వేరు చెయ్యాలని అనుకుంది. కొంతకాలానికి అరుణ్ గారు ప్రెగ్నెంట్ అయ్యారు. దీంతో ప్రొటెక్షన్ చాలా టైట్‌గా ఉండేది. సునంద ఏమీ చేయలేకపోయింది. కరెక్ట్‌గా డెలివరీ టైంలో సునంద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు డెలివరీ చేయిస్తున్నారని తెలిసి ఆయన్ని కలిసింది. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి అరుణ గారిని ఎవరికీ అనుమానం రాకుండా చంపేశారు అంటూ విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్యాణ్, అరుణ్ గారు ఎవరో తెలుసా? మా అమ్మ అంటూ బాధగా చెప్పాడు విక్కీ. అందరికీ విక్కీ మీద జాలి అండ్ సునంద మీద అమితమైన కోపం కలిగాయి. విక్కీ మిగిలిన కథ చెప్పడం ఆరంభించాడు. మా అమ్మతో పాటు నన్ను కూడా చంపాలి అనుకున్నారు కానీ అది కుదరలేదు. తర్వాత నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. నేను కంపెనీస్ స్టార్ట్ చేసినప్పుడు అసూయ కలిగింది తనకి. కానీ అవి కళ్యాణ్ చేతికొచ్చేసరికి నంబర్ 1 కంపెనీస్ అవ్వాలని సైలెంట్‌గా ఉండిపోయింది. కళ్యాణ్‌కి స్టడీస్ అవ్వగానే తనకిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. కానీ కళ్యాణ్ బిహేవియర్ గురించి నేను నో చెప్పాను. అందుకే కళ్యాణ్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాక ఆఫీస్‌లో అందరినీ కంట్రోల్ చేస్తూ వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయనివ్వకుండా చేసింది. ఎందుకంటే ఆ టైంలో కళ్యాణ్ వెళ్ళి ఆఫీస్‌లో కూర్చుంటే వాళ్ళు వర్క్ చేస్తారు. సునంద చెయ్యిస్తుంది. చేసేలా ప్లాన్ చేసింది. అప్పుడు కళ్యాణ్‌కి కంపెనీస్ ఇచ్చేసి నేను సైడ్ అవుతానని చాలా రకరకాలుగా ప్లాన్ వేసి అనుకుంది. ఇప్పుడు అర్థమయ్యింది అభి ఎంప్లాయీస్ ఎందుకు వర్క్ చేయలేదు అని. అభిని చూశాడు విక్కీ. అభి కూడా అవును అన్నట్టు తలూపాడు. ఇలా తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. వైషుని కూడా దూరం చెయ్యాలని చూసింది.
అందుకే తన్ని ఈ ఇంట్లో ఉంచలేకపోయాను అని చెప్పాడు విక్కీ. అన్వితని పెళ్లి చేసుకున్నాక అన్వితని వాడుకొని నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం అనుకుంది. కానీ అన్వేష్, అన్వితల ప్రేమ నన్ను కాపాడింది. ఇదంతా ఒక్కొక్కటిగా నాకు తెలుస్తూ వచ్చాయి. కానీ డాడీకి చెప్పలేక అలానే ఉండిపోయాను అని చెప్పడం పూర్తి చేశాడు విక్కీ. కృష్ణ గారు ఇంక స్టార్ట్ చేశారు చెప్పడం. ఇవన్నీ నాకు లేట్‌గా తెలిసాయి. కానీ అరుణ్‌ని చంపిందన్న విషయం నాకు కళ్యాణ్ పుట్టాక తెలిసింది. విక్కీకి అరుణ్‌ని దూరం చేసి సునంద చేసిన తప్పులాగా నేను కళ్యాణ్‌కి సునందాన్ని దూరం చేయకూడదు అనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను కానీ నేటికి తన ప్రవర్తనలో గానీ, ఆలోచనలో కానీ ఎటువంటి మార్పు లేకపోగా నా కుటుంబం చిన్నాభిన్నం అయిపోవడం నేను తట్టుకోలేను. ఈ రోజుతో దీనికి చెక్ పెట్టేస్తాను. నీకు విడాకులు ఇచ్చి నువ్వు చేసిన ఒక్కో తప్పుకి కోర్టులో నీ మీద కేసు వేస్తాను. నీలాంటి వాళ్ళు నా కుటుంబం అని చెప్పుకోవటం కూడా నాకిష్టం లేదు అంటూ కృష్ణగారు తేల్చి చెప్పేశారు. సునందకి వేరే గతి లేక కృష్ణగారి మాటలన్నీ ఒప్పుకుంది. సునందని విడాకులు వచ్చేదాకా ఇంట్లోనే ఒక మూలన పడి ఉండు పని మనిషిలా. పని మనుషుల కన్నా నువ్వే ఎక్కువ పని చెయ్యాలి అని చెప్పాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ 5కి లేచి వర్కౌట్లు చేస్తున్నాడు. అప్పుడే కాల్ వస్తే లిఫ్ట్ చేశాడు. హలో విక్కీ అంటూ రీసౌండ్ వచ్చేలా అరిచింది వైషు. హే హలో వైషు, ఏంటి పొద్దున్నే కాల్ చేసావంటూ నవ్వుతూ అడిగాడు విక్కీ. సరే ఉండు, నైట్ చేస్తా అయితే అంటూ కాల్ కట్ చేయబోయింది. ఉండే తల్లి, నాతో ఆడేసుకుంటున్నావు కదా, పెళ్ళి అవనివ్వు, చెప్తా నీ సంగతి అన్నాడు. అవునా, ఏం చేస్తావు, ఏమీ చేయలేవు, మహా అయితే ఇదిగో ఇలా పొద్దునే లేచి వర్కౌట్లే చేస్తావు లేదా ఆఫీస్కి వెళ్తావు, అంతే కదా అంటూ రెచ్చగొట్టింది వైషు. అవునా, అంతేకాని నిన్ను కొట్టి తిట్టి కంట్రోల్ చేయలేనా అని అడిగాడు విక్కీ. నన్ను తిడితే నా హస్బెండ్ ఒప్పుకుంటాడా, నన్ను కొడితే నీ వైఫ్ ఊరుకుంటుందా అని అంటూ చెప్తుంది వైషు. ఏంటి నీ హస్బెండ్, నా వైఫు, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావని కొంచెం భయంగా అడుగుతాడు విక్కీ. అందులో తప్పేముంది అంటూ ఫోన్ కాల్ కట్ చేసింది వైషు. ఎందుకిలా అంటుంది అని విక్కీకి డౌట్ల మీద డౌట్లు వస్తూ ఉన్నాయి. ఏంటి వైషు కొత్తగా మాట్లాడుతుంది అని అనుకుంటూ విక్కీ థింక్ చేస్తూ ఉంటే మళ్ళీ కాల్ రావడంతో ఫోన్ వైపు చూస్తాడు. కాల్ చేసింది వైషు. సో వెంటనే లిఫ్ట్ చేసి, ఏంటి వైషు హస్బెండ్, వైఫ్ అంటూ ఏవేవో అంటున్నావని అడిగాడు విక్కీ. అది ఏం లేదు. ఇప్పుడంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి పర్లేదు కానీ, రేపు పెళ్ళయ్యాక మనకంటూ బాధ్యతలు, మెచ్యూరిటీ ఇలా చాలా ఉండాలి కదా! అలా కాకుండా కారణం లేని గొడవలు ఉండకూడదు కదా! అప్పుడు మనం వైషు, విక్కీలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్‌లా బిహేవ్ చేయాలని అలా అన్నాను అని వైషు ఆన్సర్ ఇచ్చింది. ఓహ్! అవునా! అప్పటికి నా ఫ్యాన్స్ చెప్తూనే ఉన్నారు కంగారు పడవలసిన అవసరం లేదు అని. నేను వింటేగా. నా ఫ్యాన్స్ ఎప్పుడూ కరెక్ట్‌గానే చెప్తారు అని అన్నాడు విక్కీ. హా! చాలు చాలులే. నీకే కాదు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటుంది వైషు. ఏంటి నీకు ఫ్యాన్సా? ఎవరమ్మా? ఇప్పటికప్పుడు పేర్లు చెప్పు అంటాడు విక్కీ. వైషు బుర్రకి పదును పెట్టినా తన ఫ్యాన్స్ గుర్తుకు రాలేదు. అసలు తనకి ఫ్యాన్స్ ఉన్నారా అన్న డౌటొచ్చింది. ఇక మన సబ్స్క్రైబర్స్ అందరూ నా విక్కీ అనేవాళ్ళే కానీ, నా వైషు అని ఎవ్వరూ అనలేదు ఇప్పటిదాకా. చూడండి, వైషుకి మండి ఇక ఫోన్ కట్ చేసేసింది. విక్కీ నవ్వుకుని ఇక చేసేదేమీ లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇక సునందకి చెప్పని పనంటూ లేదు. అందరూ పని మనుషుల్ని వదిలేసి సునందని తమ సొంత పనులకు కూడా వాడేసుకుంటున్నారు. అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉంటున్నారు. విక్కీ మాత్రం సునందకి దూరంగా ఉంటూ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ అయితే సునందని ముప్పతిప్పలు పెడుతున్నాడు. అభికి వర్క్ ఉండి ఊరెళ్ళిపోయాడు. సునందకి సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. ఆఖరికి మెయిడ్స్ కూడా సునందకి రెస్పెక్ట్ ఇవ్వటం మానేశారు. ఇకలా 10 రోజులుగా జరుగుతూ ఉంది. తర్వాత రోజు వైషు విక్కీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు సునంద గుండెల్లో రాయి కాదు బండరాయే పడింది. మరేం జరుగుతుంది? పాపం సునంద పరిస్థితి ఏంటి? తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదా? లాస్ట్‌లో సస్పెన్స్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వొద్దు.